నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని బస్నేపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి అనంతపురం రోడ్డు గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ వరకు ఈరోజు మరి తార్ రోడ్డు గుంతలను పూడ్చినటువంటి విధానాన్ని గురించి వివరించడం జరిగింది చిత్రాలతో సహా. మరి ఇందులో భాగంగా మీరు చూస్తూ ఉంటే రైల్వే బ్రిడ్జి మీద కొంతవరకు రెండు వైపులా తార్ రోడ్డును గుంతలు పూడ్చినటువంటి సంబంధిత శాఖ రోడ్లు భవనాల శాఖ అధికారులు ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒకవైపు మాత్రమే మరమ్మతు చేయగా మరోవైపు మరమ్మతులను మరచిపోయారు. గుత్తి ఆర్ఎస్లోని గుత్తికి వచ్చేటువంటి మార్గంలో మాత్రమే మరమ్మతులు కొనసాగించారే కానీ గుత్తి నుంచి ఆర్ఎస్కి వెళ్ళే మరో ప్రక్కన ఉన్నటువంటి రోడ్డును మాత్రం మర్చిపోయారు. అంటే ముఖ్యమంత్రి వస్తున్నటువంటి మార్గములోనే మరమ్మతులు చేపట్టారు కానీ అవతల వైపు ఉన్నటువంటి రోడ్డుని పట్టించుకోలేదు. అంతేకాకుండా గుత్తి పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద మాత్రము ఇరువైపులా కూడా గుంతలను పూడ్చలేదు. కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఓవర్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు కూడా క్రింది భాగంలో కూడా అనేక చోట్ల తారు రోడ్డు గుంతలు పడినా కోతకు గురి అయినా కానీ సంబంధిత అధికారులు మాత్రం పూడ్చకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. మరోవైపు అదే విధానంలో భాగంగా రోడ్డుకు అవసర సాయి ఉన్నటువంటి ప్రాంతంలో ఏకంగా అర్ధ అడుగు ఒక్క అడుగు మేర గోతులు ఏర్పడినా కంకర పైన తేలినా కానీ ఇటీవల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. ఇదే విధంగా గుత్తి అరెస్ట్లో విలేజ్ మార్ట్ వద్ద ట్రాక్టరు బోల్తాబడి ఓ వ్యక్తి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి గుత్తి పట్టణంలోనికి ఇదే విధంగా మనం ప్రయాణం చేస్తే కెప్టెన్ స్కూల్కి వెళ్ళే మార్గంలో ఒక్క చోట మాత్రమే తార్ రోడ్డుకి రంధ్రాలు పూడ్చారు. మరి అలా వెళ్తూ ఉంటే బీసీ కాలనీ ముందర కూడా విరూపాక్షి పెట్రోల్ బంక్ విరూపాక్షి భవనం ఈ విరూపాక్షి కళ్యాణ మంటపం ఎదురుగా ఇటీవల ద్విచక్ర వాహనంలో ముగ్గురు వెళ్తూ అందులో ఒకరు చనిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇటీవల ఆర్ఎన్బి అధికారులకు విన్నవించినప్పటికీ వారు కూడా పట్టించుకోలేదు. మరి ఆ ప్రాంతం కూడా ఇదే విధంగానే మరి వదిలివేశారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇలా రోడ్డుకి ఇరువైపులా మట్టిని పూడ్చడం కానీ గోతులను పూడ్చడం కానీ మరోవైపు ఉన్నటువంటి గుంతలను కూడా తారు రోడ్డుతో పూడ్చలేకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయం వెనుక లచ్చానపల్లికి వెళ్ళే మార్గంలో కూడా సచివాలయం ఎదురుగా కూడా ఒకవైపు మరమ్మతు కొంతమేర చేసిన మరోవైపు గోతులు ఇదే విధంగానే ఏర్పడ్డాయి. వాటిలో కొంతమేర 10% మరమ్మతు చేసిన 90% వదిలేశారు. అంటే ఈ అధికారులు నిధులు లేక వదిలేశారా, మరమ్మతు చేయలేక వదిలేశారా, లేక ఒకవైపే ప్రయాణిస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి భావించారా? ఒకవైపే ముఖ్యమంత్రి ప్రయాణించిన రైల్వే బ్రిడ్జి కింద 2 మార్గాల్లో కూడా మరమ్మతు చేయకపోవడం శోచనీయంగా ఉందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని తార్ రోడ్డు మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.